వాళ్ళకు తిండి చదువుకు ఇంటి కిరాయి పోంగా కొంచెం మిగులుతుంటే బ్యాంక్ వేసుకుంటారు, సేవింగ్స్ ఓ రేపో ఎల్లుండో ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళ ఆకాంక్షలు ఎన్నో ఉంటాయి. కానీ కేవలము ఇదే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లే కాదు, అందరికీ ఉంటుంది మన భవిష్యత్తులో ఇప్పుడు మన జీవితాలు మంచిగా ఉండాలి, మన భవిష్యత్తులో మన పిల్లలు మంచిగా ఉండాలి, నా కొడుకు నా బిడ్డే డాక్టర్ అయితే ఆయన భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని అటువంటి ఆకాంక్షలు ఎన్నో ఉంటాయి. అవి కూడా ముందు చూపుతో వచ్చి ఈ బడ్జెట్ నెరవేర్చింది. ఈసారి 10,000 మెడికల్ సీట్స్ ఎక్స్ట్రా ఇచ్చింది. అంటే వీళ్ళు బిజినెస్ మెన్ అంటే బిజినెస్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ పేదోళ్ళు చదువు తర్వాత మంచి ఉద్యోగం వాటి కొడుతుంది. అంటే నిజంగానే పేద ప్రజలు మిడిల్ క్లాస్ ఆకాంక్షలు నెరవేర్చిన బడ్జెట్ అంటే ఇది మొట్టమొదటి. ఎప్పుడు కూడా ఇంత డ్రీమ్ బడ్జెట్ ఇక్కడ కూడా లేకుండే. ఇదే కాక 10,000 కాక వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ కాలేజ్ సీట్స్. అంటే ఇవన్నీ మెడికల్ కాలేజ్ సీట్లు ఎవరు? పేదలు, మిడిల్ క్లాస్. కానీ బడ్జెట్ తను 4 అంశాలలో చెప్పింది. ఇవి గ్రోత్ ఇంజన్ అని. గ్రోత్ ఇంజన్ అంటే మొట్టమొదటి వ్యవసాయం, అగ్రికల్చర్, తర్వాత ఎంఎస్ఎంఈ, తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఎగుమతులు, ఎక్స్పోర్ట్. అగ్రికల్చర్ గురించి మాట్లాడినప్పుడు నాకు ప్రత్యేకంగా సంతోషం, ఎందుకంటే ముఖ్యంగా 2 అంశాల మీద ఫోకస్ చేసిండు. వంటకు వాడే నూనెలు, ఎందుకంటే అవి బయట నుంచి దిగుమతులు అయితే ఎక్స్పోర్ట్స్ అయితే అవి ఆత్మనిర్భర్ ఇండియా ఉండేందుకు, భారతదేశం ఉండేందుకు ఇక్కడ పెంచాలి. పామ్ ఆయిలే కానీ వేరే నూనెలను, దాని మీద ఫోకస్ నాకు ప్రత్యేకంగా సంతోషమే. కదా దాని తర్వాత పప్పులను, కంది పప్పుల మీద దృష్టి పెట్టింది. అయితే మా తాండూరులో అయితే ఆడ పటాకులు కాల్స్తున్నారు ఇప్పుడు. అదే కాక